మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథములో ఎప్పుడు కూడా మనము విననటువంటి ఒక మంచి వర్తమానాన్ని ఈరోజు మనం విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిను కనెను. యెషయి రాజైన దావీదును కనెను. అంశం పేరు, మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం పేరు సల్మాన్. దావీదు కుమారుడైన సొలొమోను వేరు, ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి సల్మాను వేరు. ఈ సల్మాను ఎవరంటే రాహాబు భర్త. సల్మాను అంటే అర్థం ప్రయోజనం. సల్మాను తండ్రి పేరు నయస్సోను. యూదా గోత్రమునకు ప్రధానుడు నయస్సోను. యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ సల్మాను. భార్య పేరు రాహాబు. యూదా గోత్ర ప్రధానుడు. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. ఈ నయస్సోను ఎవరంటే సల్మాను తండ్రి. ఒకసారి యేసుక్రీస్తు వంశావళిని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చాలా చక్కగా వివరించారు. 1వ వచనం నుంచి మనం చూస్తే అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అందులో అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యూదా, యూదా కుమారుడు పెరేసు, పెరేసు కుమారుడు ఎస్రోము, ఎస్రోము కుమారుడు అరాము, అరాము కుమారుడు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను. నయస్సోను తర్వాత వచ్చే వ్యక్తే సల్మాన్. ఈ సల్మాన్ అనే పదానికి అర్థం ప్రయోజనం. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతును పెళ్లి చేసుకుని రూతునందు ఓబేదును కంటాడు. ఓబేదు యెషయిని కనెను. యెషయి దావీదును కనెను. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు దావీదు వంశావళిలో నుండి వచ్చి ఉన్నాడు. సల్మాను యూదా గోత్రములలో ప్రధానుడైన నయస్సోను యొక్క కుమారుడు. ఈ నయస్సోను సైన్యాధిపతి. 10వ అధ్యాయం సంఖ్యాకాండం 14వ వచనాన్ని చదువుకుందాం. యూదీల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. నయస్సోను ఎవరంటే సైన్యమునకు అధిపతి. ఆ ఉన్నత కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తే సల్మాను. సల్మాను రాహాబును వివాహం చేసుకున్నాక సల్మాను రాహాబుకి బోయజు పుడతాడు. రాహాబును బట్టి సల్మాన్కి గుర్తింపు వచ్చింది. ఇశ్రాయేలీయుడు అయినప్పటికీ అందరూ కూడా రాహాబు
భర్త అయిన సల్మాను అంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన నయస్సోను కుమారుడే ఈ సల్మాన్. రాహాబు అనే పదానికి అర్థం గర్వం లేదా విశాలత. రాహాబు ఒక అన్యురాలు, యెరికో పట్టణంలో నివసించే నివాసి. యెరికో అనే పదానికి అర్థం ఏంటంటే సువాసన. యెరికో పట్టణము సువాసన గల పట్టణము అని మంచి అర్థం ఉంది. కానీ ఈ పట్టణంలో ప్రజలు చెడిపోయిన వారు, విగ్రహారాధికులు, దేవుని మీద భయం లేనివారు, చీకటి కార్యాలు చేసేవారు, వ్యభిచారములో, పాపములో, మోసములో, దుర్మార్గములో, దుష్టత్వంలో, గర్వములో తనను తాను హెచ్చించుకుంటూ లోకాశలు కలిగి సుఖాసక్తులుగా హృదయాన్ని కఠినపరుచుకొని ఆత్మీయ జీవితం పట్ల ఆలోచన లేని వారిగా బయల్జబేల్ అనే విగ్రహాన్ని ఆరాధించేటటువంటి వారు. రాహాబు కూడా అన్యురాలే కాబట్టి ఆమె హృదయం కూడా చెడిపోయింది. ఆమె కూడా గర్వంగా చెడ్డ కార్యాలు చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉంది. ఆమెని వేశ్య అని పిలుస్తూ ఉంటారు. ఈరోజు సల్మాన్ రాహాబు యొక్క భర్తను గురించి మనం ధ్యానించుతూ ఉన్నాం. అయితే సల్మాన్ గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా వివరణ ఇవ్వలేదు. కానీ రాహాబు భర్త అయిన సల్మాను యూదా గోత్రపు వంశస్థుడు అని వ్రాయబడి ఉంది. సల్మాను తండ్రిని గురించి ఎక్కువగా వ్రాయబడి ఉంది. సల్మాను తండ్రి సైన్యాధిపతి, యూదా ప్రధానుల్లో పెద్ద అయినటువంటి వాడు, యూదా కుమారులకు ముఖ్యుడు అని వ్రాయబడి. అయితే రాహాబును గురించి కొద్ది సమయాన్ని మనము ధ్యానించుకుందాం. యెహోషువ 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీమునొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, నూను కుమారుడైన యెహోషువ 2 వేగుల వారిని యెరికో పట్టణానికి పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆ పట్టణాన్ని వేగు చూసి రమ్మని. వేగు చూడటం అంటే అర్థం ఏమిటంటే ఆ దేశం యొక్క గుట్టు తెలుసుకొని రావటం. ఆ దేశంలో ప్రజలు ఎలా ఉంటారు, ఆ దేశ సైన్యం ఎంతమంది ఉంటారు, ఆ దేశ భూమి ఎలా ఉంటుంది, ఒక అంచనా వేసి ఆ దేశాన్ని ముట్టడించటానికి వారు ఒక అంచనాలతో వెళ్ళి వచ్చి రహస్యంగా వెళ్ళి సమాచారం అంతా తెలుసుకుని మరలా రహస్యంగా తిరిగి వచ్చేవారు వేగుల వారు అని పిలుస్తారు. ఈ వేగుల వారు వెళ్ళటం ఎక్కడికి వెళ్ళారంటే యెరికో పట్టణపు ప్రాకారం మీద ఇల్లు నిర్మించుకొని ఉన్న ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. ఆమె పేరే రాహాబ్. ఈమె ఇశ్రాయేలు దేవునికి భయపడినటువంటి స్త్రీ. ఈమె విగ్రహారాధికురాలు, చెడుతనంతో నిండిన ఈమె వేశ్య వృత్తి చేసిన ఇశ్రాయేలు దేవుని గురించి మాత్రము ఆమె హృదయంలో ఎక్కడో కొంచెం ఆమెకి ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది. యెహోవా దేవుని గురించి విన్నది, వేగుల వారిని తన ఇంట చేర్చుకుంది, ఇంట్లో స్థలం ఇచ్చింది. కొంతమంది అలా స్థలం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే యెరికో రాజుకు తెలిస్తే నీవెందుకు వేగుల వారికి స్థలం నీ ఇంట్లో ఇచ్చావని
సైన్యాన్ని పంపించి రాజు ఆమెను ఖడ్గంతో చంపించవచ్చు. కానీ రాహాబు మాత్రం ఆ వేగుల వారిని తన ఇంట ఉంచుకొని దాచిపెట్టింది. రాజు మరి తెలుసుకుంటే ప్రమాదమని తెలిసినా కానీ ధైర్యవంతురాలుగా ఆమె తన ప్రాణాలకి తెగించి మరీ వేగుల వారిని తన ఇంట చేర్చుకుంది. యెరికో రాజుకు తెలిసింది వేగుల వారు వచ్చి రాహాబు ఇంట ఉన్నారని. సైన్యాన్ని పంపించాడు. రాహాబును అడిగాడు. రాహాబు చెప్పింది 6వ వచనాన్ని చూద్దాం. 2వ అధ్యాయం 6వ వచనం. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టెను. రాజుకి అబద్ధం చెప్పింది. రాజు సైన్యానికి అబద్ధం చెప్పింది. అంటే ఆమె నివసిస్తూ ఉన్నటువంటి ఆ దేశంలో ఆమె కలిగినటువంటి వృత్తిని బట్టి ఆమె అబద్ధం చెప్పినా కానీ ఆమె పాపంలో ఉంది కనుక అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పినా కానీ ఆమె ఇశ్రాయేలీల దేవునికి భయపడుతూ వారికి సహాయం చేయాలని అబద్ధం చెప్పింది. దేవుడు మరి ఈ విషయంలో ఆమె యొక్క ప్రవర్తనని నీతి కలిగిన ప్రవర్తనగా, నీతిమంతురాలుగా ఆమెను చూస్తూ ఉన్నాడు. ఆ వేగుల వారికి తన ఇంటిలో జనుప కట్టెలో వారిని దాచిపెట్టి వారెక్కడ నుండి వచ్చానో నేను ఎరుగను, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా వారిని పట్టుకొందురు అని చెప్పి ఉన్నది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీగా ఉంది. రెండో విషయం, వినయం గల స్త్రీ. 4-5 వచనాల్లో మనము చూసినట్లయితే ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టెలో వారిని దాచిపెట్టాను. ఈమె వృత్తి వేశ్య వృత్తి. చీకటి కార్యాలు చేయటము ఈమెకు అలవాటు. ఎరుకో ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని నివసిస్తుంది. ఆ ఇద్దరు వేగుల వారు తన ఇంటికి వస్తే వీరు కూడా మరి తను వేశ్య కాబట్టి వీరు కూడా తనతో మరి ఆ రాత్రి ఉండటానికి వచ్చారు అని చెప్పి వ్యభిచరించడానికి వచ్చినటువంటి వ్యక్తులు, పురుషులు అనుకుంది ఆ ఇద్దరిని. ఆ ఇంటికి వచ్చిన వారిని అలా భావించింది. కానీ వారు ప్రత్యేకించబడినటువంటి వారు ఆమెతో అన్నారు, అమ్మా మేము అందరి పురుషుల్లాగా నీ ఇంటికి వచ్చింది పాడు పనులు చేయటానికి కాదు, కానీ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ ఏమిటంటే వ్యభిచరించవద్దు అని చెప్పి ఆమెకి చాలా దూరంగా ఉన్నారు. ఆమెకి చాలా ఆశ్చర్యం వేసింది. నా ఇంటికి వచ్చే ప్రతి పురుషుడు కూడా నాతో మరి గడుపుతూ ఉంటాడు, పాడు పనులు చేస్తూ ఉంటారు, కానీ ఈ వేగుల వారు ఏంటి ఇంత ప్రత్యేకంగా ఉన్నారు, ఇంత పరిశుద్ధంగా ఉన్నారు. వీరు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని బట్టి ఆమె హృదయంలో మార్పు కలిగింది. వీరే ఇంత పవిత్రంగా ఉంటే వీరు అనుసరిస్తున్నటువంటి దేవుడు ఇంకెంత పవిత్రంగా ఉంటాడో అని చెప్పి ఇశ్రాయేలు దేవుని మీద మరి ఎక్కువ గౌరవం పెరిగింది, మరి ఎక్కువ భయభక్తులు పెరిగినాయి, మరి ఎక్కువ వినయం పెరిగిపోయింది. తన మనస్సు మార్చుకుంది. ఆమె హృదయంలో ఆ వాక్యం ఫలిస్తూ ఉంది. పెను మార్పు తీసుకొస్తుంది ఆ వాక్యం. వెంటనే వారిని దాచిపెట్టింది, వారికి సహాయం చేయాలని. తన జీవితం మార్చుకుంది. తన హృదయంలో చెడుతనాన్ని అంతటిని తీసివేసింది. దేవునికి వెంటనే విధేయురాలైపోయింది.
కానీ మన సంఘాల్లో కొన్ని సంవత్సరాల పాటు దేవాలయానికి వస్తూ ఉంటారు, కానీ నీ హృదయం మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, నీ చూపులు మార్చుకో, నీ యొక్క ఆలోచనలు మార్చుకో అని చెప్తూ ఉంటే ఎంతమంది దైవ సేవకులు వచ్చి చెప్పినా, ఎంతమంది మరి దేవుని వాక్యం బోధిస్తున్నా మార్పు రాదు. కానీ ఇక్కడ రాహాబుకు ఆ వేగులు వారు వచ్చినప్పుడు వారితో గడిపిన ఆ కొద్ది సమయము, ఆ సంభాషణలో మార్పు కలిగింది. ఆమె లోబడిపోయింది. కఠినమైన తన హృదయాన్ని మార్చేసుకుంది, చెడిపోయిన తన హృదయాన్ని మార్చేసుకుంది. చీకటి కార్యాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ఆమె బహు భయంకరమైనటువంటి పాపములో జీవిస్తూ, మోసపూరితంగా జీవిస్తూ, సుఖము చేస్తూనే డబ్బు సంపాదించుకోవాలని ఆశతో ఆమె ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఆమె మార్చుకొని ఇశ్రాయేలు దేవుని మీద ఆమె భయము కలిగి ఆ యొక్క వేగులు వారికి సహాయం చేయటము ప్రారంభించింది. మూడో విషయంలో ఏమని ఉంటుందంటే విశ్వాసము. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి, ఆ వేగుల వారు పండుకొనకు మునుపు ఆమె వారున్న మిద్ది మీదికెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. చూడండి, ఇశ్రాయేలు దేవుడి గురించి ఒక అన్యురాలు ఎంత గొప్పగా చెబుతుందో చూడండి. కానీ క్రైస్తవులు అనబడిన మనము నామకార్థపు క్రైస్తవులుగా జీవిస్తూ మనమేం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి దూషిస్తున్నా కానీ మనము మౌనంగా ఉంటాం. ఇశ్రాయేలు దేవుని గురించి మంచిగా చెబుతూ ఉంది. అలాంటి గొప్పగా చెప్పే గుణం మనకి కూడా దేవుడు ఇవ్వాలని రాహాబును చూసి మనము నేర్చుకోవాలి. వినటం వల్ల విశ్వాసం అధికమగును. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఈమె వింటూ ఉంది ఇశ్రాయేలు దేవుని గురించి. ఇశ్రాయేలు దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన విషయం ఆమెకు తెలుసు. యోర్దాను నదీ తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఎంత భయపడుతున్నారో చూడండి. యెరికో రాజు, యెరికో ప్రజలు, యెరికోలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుండెలు కరిగిపోతున్నాయి. ఇశ్రాయేలీయుల యొక్క ఆ యుద్ధాన్ని వీరు తలంచుకున్నప్పుడు వీరికి భయం పుడతా ఉంది. అలాంటి సంఘటనలు అన్నీ కూడా వింటూ ఉంది గనుక ఈమెలో విశ్వాసము క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇశ్రాయేలు దేవుని పట్ల బలమైన విశ్వాసము ఈమెలోనికి వచ్చేసింది. నిశ్చయముగా దేవుడు ఈ దేశమును మీకు ఇస్తాడని నమ్ముచున్నాను అని నేను ఎరుగుదును అంటుంది. చూడండి ఎంత విశ్వాసంతో పలికిందో.
ముందుగానే ఆమె చెబుతూ ఉంది, నిశ్చయముగా దేవుడు మీకు ఈ దేశాన్ని ఇస్తాడు అని విశ్వాసము కలిగి, బలమైన విశ్వాసము కలిగి పలుకుచూ ఉన్నటువంటి స్త్రీ. 4వ విషయం, నమ్మకస్తురాలు. యెహోషువ 2వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకుందాం. నేను మీకు ఉపకారము చేస్తున్న కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చెయ్యని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చుదము. యెహోవా ఈ దేశం ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. రాహాబు నమ్మకంతో ముందుగానే బ్రతిమలాడుకుంటుంది. ఏమనంటే, దేవుడు మీకు యెరికో పట్టణాన్ని ఇచ్చినప్పుడు నన్ను, నా తండ్రిని, నా తల్లిని, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెండ్రను, నాకు కలిగినటువంటి వారందరినీ కూడా రక్షించండి, మమ్మల్ని బ్రతకనివ్వండి అని ఆమె ప్రాధేయపడింది, ప్రమాణం చేయించుకుంది. నమ్మకంతో ముందుగానే ప్రమాణం చేయించుకుంది. అప్పుడు వారు చెప్తూ ఉన్నారు, నీ ఇంటికి ఎర్రని దారం కట్టుకోమ్మా, మా విషయాలు రాజుగారికి తెలియపరచకుండా ఉంటే నీ ఇంటిని రక్షిస్తాము అని చెప్పి వేగులు వారు అన్నప్పుడు ఆమె సరే అని చెప్పి కిటికీ ద్వారము గుండా వారిని దింపివేసింది. రాహాబు యొక్క ఇల్లు ఎక్కడ ఉందయ్యా అంటే, గ్రంథంలో మనం చూస్తే ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించుచున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. క్రైస్తవ విశ్వాసులమైన మనము పరలోకములో దేవుడు మనకి నివాస స్థలాలు సిద్ధపరుస్తున్నాడని, మనకి దేవుడు బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడని మనము నిరీక్షణ కలిగి ఉండాలని మనకు మాత్రం నమ్మకం ఉండదు. కానీ ఒక అన్యురాలు ఎంత బాగా నమ్ముతుందో చూసారా? అలాంటి నమ్మకం మనకు కూడా కావాలి. 5వ విషయం, చివరి విషయం, రక్షణ. యెహోషువ 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టాడు. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెతికిరి గాని వారు కనబడలేదు. రాహాబు రక్షణ గురించి ఆసక్తి కలిగి ఉంది. ఈ రోజుల్లో మనుషులంగా ఉన్న మనందరికీ ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందాం, మనకి స్థలాలు కావాలి, మనకి పొలాలు కావాలి, మనకి మిద్దెలు కావాలి, మేడలు కావాలి, బంగారం కావాలి, వస్తువులు కావాలి, వాహనాలు కావాలి, మనకి సుఖము కావాలి, సౌఖ్యం కావాలి, మనకి అందం కావాలి మనం అని కోరుకుంటూ ఉంటాం. కానీ ఈమె రక్షణను కోరుకుంటా ఉంది. ఆత్మ ఉందని, మానవుని దేహంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి శరీరం అయితే, ఇంకొకటి ఆత్మ, ఇంకొకటి ప్రాణం. ఆమె ఆత్మరక్షణ కోరుకుంటూ ఉంది. ఆత్మ రక్షించబడాలి అని కోరుకుంటూ ఉంది. ప్రాధేయపడింది. ఆ వేగులు వారితో అంది,
12వ వచనం 13వ వచనాల్లో, నేను మీకు ఉపకారం చేస్తున్న కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవాతుడని ప్రమాణం చేయడను వాళ్ళతో విజ్ఞాపన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, బ్రతిమలాడుతుంది, ప్రాధేయపడుతూ ఉంది. ఎర్రని దారం ఒకటి నీ ఇంటికి కట్టుకోమ్మా అని చెప్పినప్పుడు వారు వెళ్ళిన వెంటనే తొగర దారమును తన ఇంటి కిటికీకి కట్టేసింది. చూడండి ఎంత ఆసక్తి ఆమెకి రక్షణ పట్ల. కానీ ఈ దినాల్లో రక్షణ పట్ల ఆసక్తి ఎవరికీ ఉండట్లా. అందరికి కూడా డబ్బు మీద ఆసక్తి పెరుగుతుంది, లోకం మీద ఆసక్తి పెరుగుతుంది, లోక ఆశలు ఎక్కువగా అయిపోతున్నాయి, అందం మీద ఆశ పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా లోకము, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు ఇస్తూ ఉంటే వాటి మీదే ధ్యాస పెడుతూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం 26వ వచనము చదువుకుందాం. అటువలనే రాహాబను వేశ్యకొన దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన గదా. భక్తుడైన యాకోబు అంటూ ఉన్నాడు, వేశ్య అయిన రాహాబు అని మొదటి ఆ వచనంలో పలుకుతూ చివరిలో ఏమంటున్నాడంటే క్రియల మూలముగా నీతిమంతురాలు అని ఎంచబడింది. చూడండి ఎంత మంచి సాక్ష్యాన్ని, నీతిమంతురాలు అన్న సాక్ష్యాన్ని ఆమె పొందగలిగింది. ఎందుకు నీతిమంతురాలుగా ఆమె అయిందంటే నమ్మింది, ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్మింది. ఆయన రక్షణ ఆయన వల్ల మాత్రమే సాధ్యము అని నమ్మింది. ఈ దేశాన్ని ఖచ్చితంగా పట్టుకుంటారు, నాశనం చేస్తారు, కాల్చివేస్తారు, అప్పుడు మేము రక్షించబడాలి అంటే ఆయన దయ కావాలి, ఆయన కనికరం కావాలి అని వేడుకుంది రక్షణ గురించి. అలాగా నీవు నేను ఆత్మల పట్ల, మన ఆత్మల రక్షణ పొందాలని ఆసక్తి కలిగి రాహాబు వలె మనం ఉండాలి. క్రియల వలన రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడింది. అన్యురాలైనప్పటికీ ఆమె యేసుక్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా యేసుక్రీస్తు వంశావళిలో స్థానము సంపాదించగలిగిందంటే ఆమె నమ్మకం, విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి దేవుని పట్ల ఆసక్తి, నిజంగా అంత మంచి ఆసక్తి ఆమెలో ఉంది. నీవు నేను అంత ఆసక్తిగా ఉన్నామా? మనం క్రైస్తవులమే, ఆత్మీయ ఇశ్రాయేలు అని చెప్పుకుంటున్నాం, కానీ అంత ఆసక్తి ఉండట్లా. కానీ ఆమె అన్యురాలైనప్పటికీ, ఒక విగ్రహారాధికురాలైనప్పటికీ ఈమెలో మార్పు కలిగిన తర్వాత ఆసక్తి పెరిగిపోయింది. రక్షణ గురించిన ఆసక్తి ఆమెలో పెరిగిపోయింది. యుద్ధంలో ఇశ్రాయేలు జయించారు. యుద్ధం తర్వాత యెహోషువ వేగులు వారిద్దరిని పిలిచి మరి రాహాబు దగ్గరికి పంపించారు. ఆమెకు మనం మాట ఇచ్చాం కదా, యుద్ధంలో మనం జయం పొందాం కనుక ఆమె కుటుంబాన్ని మాత్రము మనం ఏం చేయకూడదని చెప్పి మాటిచ్చారు. రాహాబును తనకు కలిగిన వారందరినీ రక్షించారు. మిగిలిన దేశంలో ఉన్న పిన్నలనేమి, పెద్దలనేమి, గొర్రెలనేమి, ఎడ్లనేమి అన్నిటినీ అగ్ని చేత కాల్చివేసేశారు. రాహాబు ఇశ్రాయేలు వారితో కలిసిపోయింది. రాహాబు యూదా గోత్రమునకు చెందిన సైన్యాధిపతి అయిన నయస్సోన్ కుమారుడైన సల్మాన్ను వివాహం చేసుకుంది. తన జీవితాన్ని మరి దేవునికి అర్పించుకుని రక్షించబడింది, ధన్యురాలైంది. ముగింపులోనికి మనం వచ్చి ఉన్నాం. రాహాబు తను మాత్రమే కాక తన ఇంటి వారి రక్షణ కొరకు కూడా ప్రార్థన చేసింది. తద్వారా మంచి భర్తను, సల్మానును వివాహం చేసుకుని
బోయజును కనింది. బోయజు రూతునందు ఓబేదును కన్నాడు. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు జన్మించారు. రాహాబు రక్షణను నిర్లక్ష్యం చేయలేదు. ఆ వేగులు వారి ఇంటికి వచ్చిన ఆ దినము వారి ప్రవర్తనను బట్టి ఆమె తన హృదయాన్ని, చెడుతనాన్ని మార్చివేసుకుని వెంటనే వారు చెప్పినట్లుగా ఎర్రని దారము ఇంటి కిటికీ కట్టుకొని రక్షణ పొందింది. తన ఇంటి వారి కొరకు ప్రార్థించమని ప్రాధేయపడింది. ఈ వాక్యం వింటున్నటువంటి అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నీవు కూడా నీ భర్త, నీ కుమారుడు, నీ అక్క చెల్లెలు, నీ అన్న తమ్ముళ్ళు, నీ యొక్క తల్లిదండ్రులు రక్షించబడాలని ప్రార్థిస్తున్నావా? లేకపోతే నీవే రక్షణ లేకుండా లోకములో నిరాశ, నిస్పృహ, ఈ లోకములో కృంగిపోతూ దుఃఖములో, వేదనలో, చీకట్లో, వ్యభిచారములో, పాపములో, దుష్టత్వములో, మోసములో కూరుకుపోయి ఉన్నావా? ఒక్కసారి ఈ వాక్యం ద్వారా నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీలో దేవుని గురించిన జ్ఞానము కావాలి. రాహాబు అన్యురాలైనప్పటికీ ఇశ్రాయేలు దేవుని యొక్క శక్తిని తెలుసుకొని, ఇశ్రాయేలు దేవుని మీద నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి, ఆసక్తితో రక్షణ పొందింది. అలాంటి ఆసక్తిని నీలో నీవు తెచ్చుకుని దేవుని దగ్గరకు రావాలి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మనుష్య రూపములో దేవుడై ఉండి కూడా వచ్చి ఈ లోకములో పశువుల పాకలో పుట్టాడని నీవు నమ్మాలి. ఆయన నీ కొరకు, నా కొరకు కల్వరిగిరి శిలువలో ప్రాణం పెట్టాడు అని నీవు నమ్మాలి. మూడో దినాన మరణమును గెలిచి తిరిగి లేచాడు అని నీవు నమ్మాలి. నీ హృదయములో విశ్వసించాలి. నీవెప్పుడైతే హృదయంలో విశ్వసిస్తావో అప్పుడు నీలోనికి నీతి వస్తుంది, నీలోనికి దేవుని పరిశుద్ధాత్మ వస్తుంది. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని లేఖనం సెలవిస్తుంది. కనుక యేసు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా ఈ వాక్యం వింటున్న ఇప్పుడే నీవు రక్షణ పొందవలసినదిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మీ అందరికీ వేడుకొనుచూ ఉన్నాను. సల్మాన్ తన భార్య అయిన రాహాబును బట్టి మంచి గుర్తింపులోనికి వచ్చి ఉన్నాడు. సల్మాన్ అంటే ప్రయోజనం అని అర్థం. నీవు నేను కూడా ప్రయోజనకరముగా, మన దేవుడికి ప్రయోజనకరముగా, మన దేవుణ్ణి గణపరిచే వారముగా, ఇశ్రాయేళ్ల దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా అని రాహాబు చెప్తూ ఉన్నది. అలా గొప్పగా మన దేవుని గురించి ప్రపంచానికి చాటి చెప్పే వారముగా ఒక్కొక్కరము ఒక్కొక్క క్రీస్తు సైనికుల వలె మనమందరము కూడా ఉండాలని లేఖనముల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాము. దేవుడి మాటలు మన ఆత్మీయ వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.